హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఈడీ అరెస్టు చేయడం అనేది జరిగింది. భారతదేశ చరిత్రలోనే పదవిలో ఉండగా ఈడీ చేత అరెస్టు కాబడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చరిత్రలో నిలిచిపోయిండు. ఈ కేజ్రీవాల్ అన్నటైనే చాలా నీతివంతుడు, చాలా గొప్ప వ్యక్తి. ఈ కరప్టెడ్ ఉన్నత స్థాయి పదవులలో ఉన్నత స్థాయి పొజిషన్లో ఉన్న అధికారులు కరప్టెడ్ చేయొద్దు, అవినీతికి పాల్పడద్దు అనే ఒక ఉద్యమాన్ని అన్నా హజారే ఎత్తుకున్నప్పుడు ఆ అన్నా హజారేకు ఇతను బాసటగా నిలిచి అన్నా హజారే ప్రియమైన శిష్యుడుగా కుడిభుజంగా ఉన్న ఈ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజున అవినీతిలోనే కుడుకుపోయి అవినీతి చేసిండు. 600 కోట్ల రూపాయల అవినీతి చేసిండు. మొదట్లో 2012 సోనియా గాంధీ వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అన్నా హజారేతో ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నాడు ఈ అరవింద్ కేజ్రీవాల్. ఈ అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజున సక్కంపూస మాటలు చెప్పి భారతదేశం మొత్తంలో ఉన్నంత స్థాయిలో ఉన్న ఉన్నంత స్థాయిలో ఉన్న సుపీరియర్స్ ఆఫీసర్స్ అందరికి కూడా ఈ లోక్పాల్ బిల్లును పెట్టి వారు ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా, వాళ్ళు ఎలాంటి అవినీతికి పాల్పడినా వారిపైన తక్షణమైన యాక్షన్లు తీసుకోవాలి, వారిని చట్ట ప్రకారంగా వారి యొక్క అవినీతిని విచారించి వారికి శిక్షలు వేయాలనే లోక్పాల్ బిల్లుకు మద్దతుగా ఈ అన్నా హజారేకు పక్షంగా అన్నా హజారే ప్రియశిష్యుడిగా అరవింద్ కేజ్రీవాల్ ఆనాడు పోరాటం చేసిండు. 2013 సంవత్సరం వరకు అన్నా హజారేతో ఉండి అన్నా హజారే బాటలో నడిచి ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం మొత్తాన్ని సమైక్యం చేయాలని, భారతదేశం మొత్తంలో అవినీతి రహిత భారతాన్ని రూపొందించాలని, నిర్మాణం చేయాలని ఆశపడ్డ ఈ అన్నా హజారేకు ప్రియశిష్యుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉద్యమంలో తన వంతు పాత్ర కూడా పోషించి ఏమైంది, 2014 సంవత్సరంలో ఢిల్లీ ఉప ఎన్నికలల్లో మధ్యంతర ఎన్నికలల్లో ముఖ్యమంత్రిగా గెలిచి మళ్ళీ కొన్ని రోజులకి ఎమ్మటే అతను మళ్ళీ రిజైన్ చేసేసి మళ్ళీ సార్వత్రిక ఎన్నికలల్లో మన 2014 సంవత్సరంలో ఢిల్లీ పూర్తి స్థాయి ఆప్ మెజార్టీతోని ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించుడు. నేటి వరకు కూడా అతనే ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఉన్నాడు. ఇంత మంచి పేరు తెచ్చుకున్న అరవింద్ కేజ్రీవాల్కు ఏం పట్టిందో ఏం కథనో మనకు తెలియదు. కానీ ఈ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఏ విధంగానైతే 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చి ఆపు మంత్రులను ఆపు అధికారులను ఆపు పార్టీ కార్యకర్తలను ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ని కూడా 100 కోట్ల ముడుపుల ఆశ చూపించి ఈ లిక్కర్ మాఫియాకు సౌత్ గ్రూప్ అని ఒక పేరు పెట్టి వాళ్ళు ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానాన్ని మొత్తం మార్చేసిర్రు. దాని యొక్క విధి విధానాలు మొత్తం మార్చేసి 600 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడిర్రని చెప్పేసి ఈ రోజున ఈడీ నిర్ధారించింది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ చీపురు కట్ట గుర్తుపట్టుకొని దేశంలో ఉన్న అవినీతిని మొత్తం ఊడ్చేస్తాం, మొత్తం నిర్మూలిస్తామని చెప్పేసి గొప్ప మాటలు మాట్లాడి గొప్ప కథలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజున చరిత్రలో దరిద్రమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అసలు అరవింద్ కేజ్రీవాల్కి ఇదంతా అవసరమా? ఆయనే మనకు ఐఏఎస్ మాదిరిగానే భారతదేశంలో గ్రూప్ ఏ గ్రూప్ బి క్యాడర్కి సంబంధించిన భారతదేశ రెవెన్యూ సర్వీస్లో ఒక అత్యున్నతమైన అధికారిగా ఉన్నాడు ఈ అరవింద్ కేజ్రీవాల్. ఈ బ్రాహ్మణుడు, ఇతను ఒక బ్రాహ్మణుడు. ఎక్కడ చూసినా కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎక్కడ ఏ అవినీతిలో చూడు బహుజన బిడ్డలు ఎవ్వరు ఉండరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు ఎవ్వరు కూడా ఒక అవినీతి కేసులలో ఉండరు. ఏమున్న వెలమలు, రెడ్లు, నాయుడ్లు, చౌదరీలు, ఈ కోమట్లు, ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళే ఉంటారు ఎక్కడ అవినీతిలా పాల్పడిన. ఎందుకంటే వీళ్ళు అగ్రకులాలంతా కూడా పాలక వర్గాలుగా ఉండి పాలనను ప్రజల చేత అందిపుచ్చుకొని పాలించే విధానంలో అత్యాశకు పోయి అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయల సొమ్మును అక్రమంగా సంపాదించుకొని ఇట్లా అడ్డంగా ఈడీకి సిబిఐకి దొరికిపోయి కటకటాలు లెక్కబెట్టే పరిస్థితి ఏర్పాటు వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు ఎవరు ఇరికించారు. వాళ్ళు అంటారు, ఈనాడు నమస్తే తెలంగాణ రాశారు కదా, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సాదాసీదమైన వస్త్రాధరణ వేసుకున్న వ్యక్తి, మెడలో నల్లటి రుమాలు, సాదాసీదా స్లిప్పర్లు ధరించే వ్యక్తి, ఈ సామాన్యుడు ప్రశ్నిస్తే సామాన్యుడికి జైలా అని ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ ఒక నమస్తే తెలంగాణ రాశారు. మళ్ళీ ఏ పార్టీ పేపర్లో రాయలే, ఇటు ఆంధ్రజ్యోతిలో రాయలే, ఈనాడులో రాయలే, వెలుగులో రాయలే, ఎల్ల రాయలే. ఒక
నమస్తే తెలంగాణ ఒకటే రాసింది. ఎందుకు నమస్తే తెలంగాణ ఒకటి రాసిందంటే కవిత కూడా ఈ సౌత్ గ్రూప్లో భాగస్వామి కాబట్టి, దానికి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో జరిగిన స్కామ్ కాబట్టి వాళ్ళు మనం సమర్థించుకున్న పనిలో భాగంగా ఆ విధమైన పేపర్లో ఆర్టికల్ అనేది రాసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ అరవింద్ కేజ్రీవాల్ వల్ల దేశ పరువు మొత్తం పోయింది. ముఖ్యమంత్రి అనే పదవికే చెడ్డ పేరు తెచ్చిపెట్టిండు అరవింద్ కేజ్రీవాల్. చాలామంది ఇంతకుముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళ పదవి పోయినాక అరెస్టు కాబడ్డారు. అందులో నారా చంద్రబాబు నాయుడు మొన్న రీసెంట్లీగా అరెస్ట్ కాబడ్డాడు. అతను ఏదో కుంభకోణంలో ఇరుక్కున్నాడు అని చెప్పేసి, హెరిటేజ్ లాంటి దాంట్లో ఇరుక్కున్నాడు అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు, ఆ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దానా కుంభకోణం ఇరుకబోయింది అని చెప్పేసి చాలామంది, జయలలిత వచ్చేసి అవినీతి కుంభకోణం డబ్బులదా అంటే జయలలిత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు లేరు, వారు చనిపోయారు. అలాంటి వాళ్ళు చాలామంది మీద ఆరోపణలు వచ్చినాయి. కానీ పదవిలో ఉండంగానే ఈడీ వెళ్ళి 12 మంది 12 నుంచి 16 మంది ఈడీ అధికారులు నిన్నటి రోజున అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళి గంటలలోనే అరెస్టు చేశారు. ఈ అరవింద్ కేజ్రీవాల్కి కూడా ఈడీ అధికారులు తక్షణమే అరెస్ట్ చేయలేదు. ఒక 9 నుండి 11 సార్లు వాళ్ళు నోటీసులు ఇచ్చారు. మీరు రండి, మీ మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, మీరు రండి, ఒకసారి విచారణకు రండి, మిమ్మల్ని విచారించాలంటే ఇతను వెళ్ళి వాళ్ళని కలిస్తే అయిపోతుండే. ఇతను ఎప్పుడు వాళ్ళ విచారణ పోకుండా ఏదో కుంటి సాకులు చూపించి, నేను సీఎంను కదా, నాకు కొన్ని పరిధి ఉంటుంది, ఆ పరిధిలో ఉండి నేను రాలేను, ఈ కార్యక్రమానికి వెళ్తున్నా, ఆ కార్యక్రమానికి వెళ్తున్నాడు, పంజాబ్లో ఎన్నికలు ఉన్నాయి, తప్పిసుగా తిరుగుతాడు. 2012, 2022, 2023 తప్పిసుగా తిరుగుతాడు. ఎంత తప్పించుగా తిరిగినా చట్టం తప్పించేది కదా, చట్టం పట్టేస్తుంది కదా. ఆ విధంగా చూసిరు వాళ్ళు అన్ని ఎవిడెన్స్లు పట్టేసుకొని డైరెక్ట్ వచ్చి గంటల వ్యవధిలోనే నిన్నటి రోజున కేజ్రీవాల్ నివాసంలోనే అరెస్టు చేశారు. దాని దగ్గరికి ఆపు కార్యకర్తలు వీళ్ళరు పెద్ద సంఖ్యలో చేరి పెద్ద లొల్లి చేయాలని చూస్తే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి చక్కగా తీసుకుపోయారు రౌనస్ అవెన్యూ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసారు. జడ్జి గారి ముందట తీసుకొచ్చారు. మాకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతారు. ఇస్తారు కావచ్చు, ఖచ్చితంగా ఇస్తారు. ఏదేమైనా అరవింద్ కేజ్రీవాల్ వల్ల ముఖ్యమంత్రి పదవి అనేది ఈ రోజున చాలా గలీజ్ అయిన అవినీతి పేరును మూట కట్టుకున్నది. ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళు అవినీతికి పాల్పడతారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా ప్రజల సొమ్ము దోసుకొని అప్పనంగా చూసుకొని పందికొక్కు లెక్క మేస్తారు, తింటారు అని చెప్పేసి అనుకుంటాను. 600 కోట్ల రూపాయల స్కామ్ అట ఢిల్లీ క్యాపిటల్ సిటీ చాలా చిన్నది. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో ఢిల్లీ చాలా బుడ్డ రాష్ట్రం. గోవా కంటే అంత బుడ్డ రాష్ట్రంలో 600 కోట్ల స్కామ్ అంటే అది మామూలు విషయం కాదు. అది 6 లక్షలతో సమానమైంది. ఆ రాష్ట్రం యొక్క బడ్జెటే చాలా తక్కువ. మనకు ఇప్పుడు తెలంగాణలో మన బడ్జెట్ 2,27,000 కోట్లతో పెడతారు. అక్కడ కేవలం ఒక 50-60 వేల కోట్లు దాటాయి. ఎందుకంటే బుడ్డది కదా, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇండియన్ క్యాపిటల్ సిటీ కాబట్టి మళ్ళీ దానికి కుదర కేంద్ర పెత్తానం కూడా ఉంటుంది దానిపైన. దాని మీద పూర్తి అధికారము గవర్నర్ కంటే ఎక్కువ రాష్ట్రపతికి ఉంటుంది, మన ప్రధానమంత్రికి ఉంటుంది. ఈ పంచాయతీ కూడా నడిపించుండు ఈ కేజ్రీవాల్. మళ్ళీ మా అధికారాలను లాగేసుకుంటాను, రాష్ట్రాల హక్కులు హరించేస్తాను, మమ్మల్ని ఇబ్బంది పెడతాను, క్యాపిటల్ సిటీ బాధ్యత మొత్తం మా రాష్ట్ర హోదా ఉన్నది కాబట్టి నాదే అని కూడా ఈయన బాగా లెల్లు పెట్టిండు. అది అంతేం కుదరదురా బాబు, నువ్వు చదువుకో ముందుగాల క్యాపిటల్ సిటీ చట్టం అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. ఏదేమైనా కానీ అరవింద్ కేజ్రీవాల్ దయ వలన ఢిల్లీ ఇజ్జత్ అనేదే పోయింది. ఎందుకు లిక్కర్ స్కామ్ చేస్తున్నావు నువ్వు? ఇలాంటి లిక్కర్ స్కామ్ చేయకు, ఈ లిక్కర్ పాలసీ విధానాన్ని నువ్వు మార్చుకో, అసలు లిక్కర్ మద్యం జోలికే పోక అని చెప్పేసి అన్నా హజారే ఉద్యమ టైంలో చెప్పిండట. ఆ ముసలాయన పెద్ద మంచి వ్యక్తి, ఆయనే చెప్పిండట, ఆయన ప్రియ గురువు చెప్పిండట, కేజ్రీవాల్ నువ్వు ముఖ్యమంత్రి అవుతాను, నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తాను, కానీ మద్యం జోలికి పోకునాయన అని చెప్పిండట వాళ్ళ గురువు. చెప్తే ఈయన ఎందుకు ఇంటాడు, అమ్మ మద్యం జోలికి పోతేనే పైసలు దండుగా వస్తాయి, మంచిగా చంపుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు అనుకున్నాడు ఏమో. వాళ్ళ గురువు గారి మాటను కూడా పక్కన పెట్టి మద్యం జోలికి పోయిండు. 600 కోట్ల రూపాయల స్కామ్ కూడా కట్టిండు. కవితక్కైతే ఏకంగా 100 కోట్లు పెట్టి ఈ యాప్ మంత్రులనే కొనేసి వాళ్ళ ఏదైతే మద్యం పాలసీ ఉంటుందో ఆ మద్యం పాలసీని బ్రేక్ చేసి వీళ్ళకి అనుకూలమైన పాలసీని వీళ్ళే మళ్ళీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేత మళ్ళీ రీడిజైనింగ్ చేయించుకున్నారంట. అంత పెద్ద మేధావి వర్గం. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్న వీళ్ళు పోయి దేశంలో ఢిల్లీలో లిక్కరు వ్యాపారాలు చేసుడైంది. ఆ లిక్కర్ వ్యాపారాలు చేసి వాళ్ళకు 100 కోట్ల ముడుపులు ఇచ్చుడైంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 100 కోట్ల ముడుపులల్లో 45 కోట్ల ముడుపులకు అసలు లెక్కలేదు, పత్రం లేదట. 45 కోట్ల ముడుపులకు అవి హవాలా ద్వారా వచ్చినాయట. ఇప్పుడు ఇది ఇచ్చేది ఇస్తుంది ఈడీ దెబ్బ కొడితే చిన్నప్పుడు వాళ్ళ తల్లిపాలు తాగిన ముర్రుపాలు గుర్తుకొస్తాయంట.
అనే సామెత ఉన్నది. ఈడీ చట్టంలో ఇరికిపోయిన అరవింద్ కేజ్రీవాల్ని ఎవ్వడు కాపాలేడు. ఆయన బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ జైల్లో పోతాడు, కటకటాలు చూస్తాడు. ఇది బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు అది ఇది అంటారు. బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు ఏం అవసరం? మీరు సక్కం పూసలు అయితే మీరు ఏం అవినీతి చేయకుండా ప్రజా సొమ్ము తినకుండా మంచిగా అంటే మీ జోలికి ప్రభుత్వం ఎందుకు వస్తుంది, చట్టం ఎందుకు వస్తుంది? మీ పాలన మీరు చేసుకుంటారు. మీరు సక్కం పూసలు కాగానే ప్రభుత్వం యొక్క పెద్దలు అయ్యండి, ప్రభుత్వ పాలకులు అయ్యండి, ముఖ్యమంత్రులు అయ్యండి, ఎమ్మెల్యేలు అయ్యండి, ఎమ్మెల్సీలు అయ్యండి, పంది కుక్కలు లేక ప్రజాధనాన్ని మెక్కుతామంటే చట్టం తన పని చేసుకోకపోతే ఏం చేస్తుంది? ఈడీ అధికారం ఏంది, ఈడీ పరిధి ఏంది అందరూ తెలుసు. ఇప్పుడు కవితక్క ఏమన్నది, నన్ను సూర్యాస్తము అయిన తర్వాత అరెస్ట్ చేశారని. వాళ్ళు ఈడీ ఏం చెప్పింది? ఆర్టికల్ 19లో 3 ప్రకారం మేము ఎవరి హక్కులు, స్వేచ్ఛ హక్కులు హరించలే, వ్యక్తిగత హక్కు, మేము సూర్య అస్తం కంటే ముందే మేము అరెస్టు చేసినాము, 24 గంటల ముందే జడ్జి దగ్గర మేము ప్రొడ్యూస్ చేసినాము కవితను తప్ప ఎక్కడ కూడా మేము వారి హక్కులు కాల రాలేదు, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ హక్కులు కాల రాల్చలేదు అని చెప్పేసి మాట్లాడారు. అని ఇంత మంచి మాట మాట్లాడారు. ఎక్కడ కూడా ఈడీ తప్పు చేయదు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ దగ్గర ప్రాసెస్ ప్రకారం వెళ్తారో దాని ప్రకారమే చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నది. అంతే తప్ప వాళ్ళు ఎవరిని కూడా రూల్స్ బ్రేక్ చేయరు, చట్టాన్ని బ్రేక్ చేయరు. ఈడీ అంటేనే పకడ్బందీ తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, ఇంతవరకు నా ఛానల్ చూసిన అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.